విశాఖ తీరంలో జలకన్యలు ఇటలీ మరియు ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన జలకన్యలు దుమ్ము రేపుతున్న సముద్రంలో జలకన్యలు ఉంటారని అభి స్వేచ్ఛగా సముద్రంలో విహరిస్తుంటాయని గతంలో విన్న మాట నిజంగా జలకన్యలు ఉంటారా, వారు సముద్రాల్లో సంచరిస్తూ ఉంటారా అనే సందేహం అందరిలోనూ మొదలవుతూ ఉంటుంది. జలకన్యలు ఉంటారని, వారు మనుషులను పోలే ఉంటారనేది కేవలం ఒక అపోహ మాత్రమే. చిన్నారులను అలరించడానికి, ఆకట్టుకోవడానికి చెప్పే ఓ చిన్న కథ లాంటిది. అయితే జలకన్యలను పోలిన వారు స్వేచ్ఛగా నీటిలో విహరిస్తుంటే చూడాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం, బీచ్ రోడ్ లోని పోలీస్ మెస్ వెనుక భాగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన విశాఖ ఎక్స్పో 2025ను సందర్శిస్తే సరిపోతుంది. ఈ సంవత్సరం విశాఖ వాసులకు, పర్యాటకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచాలనే ఉద్దేశంతో నిర్వాహకులు మిరమిడ్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఫిలిప్పీన్స్ దేశం నుంచి వచ్చిన ఇద్దరు విదేశీ యువతులు మత్స్యకన్యలను పోలిన విధంగా వస్త్రధారణ, లోతైన నీటి తొట్టెలు విహరిస్తూ విశాఖ వాసులకు సరికొత్త అనుభూతులను పంచుతున్నారు. ఎంతో నైపుణ్యం కలిగిన వీరు నీటి లోపల ఉంటూ ఈత కొడుతూ చిన్నారులను అమితంగా ఆకట్టుకుంటున్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి ప్రతి సంవత్సరం ఒక సరికొత్త ఆకర్షణను జోడించడంలో భాగంగా ఈ సంవత్సరం మెరమెడ్స్ తీసుకురావడం జరిగిందని నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. సాగర్ తీరానికి సాగర్ కన్యలు వచ్చాయి. సందర్శకులు సాగర్ కన్యలు చూడడానికి బారులు తీరుతున్నారు. సాగర్ కన్యలు అంటే కేవలం సినిమాలకి, ఫోటోలకి, యూట్యూబ్లకి పరిమితమైన సాగర్ కన్యలు ఇప్పుడు నేరుగా విశాఖ సాగర్ తీరానికి కన్యలు చేరుకోవడంతో జనసాంద్రత వెలువెత్తుతుంది. ఇప్పుడు మనతో పాటు సాగర్ కన్య, ఇటలీ నుంచి వచ్చిన ఒక సాగర్ కన్య ఉంది. తనని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్. Hi, హౌ ఆర్ యూ? I'm fine, thanks. You're from? I'm from Italy, and also my companion is from Italy. Okay, how to feel in Visakhapatnam, India? We are feeling good. We are nice in the water. It's warm, and this place is magical and wonderful. How many days we are in? How many days in this expo? We are staying 1 month and me 45 days. Okay. How to feel in the public, your response? The public response is really good. They are so welcoming us, and the children are so magical. They are every day excited, and this is also excited for us. How to weather Visakhapatnam? Sorry? Weather. It's always warm, so we like that. We like warm weather, so every day is a wonderful and sunny day. Food. How about food? It's too much spicy. Yes, for us it's too much spicy, but Okay. we can get accustomed that a little bit spicy. That's it. Okay. Your experience, what? How many years experience you are time? I have 2 years of experience, and also she has 2 years of experience, and this is my third time in a tank like this, and this is her first time. చూసాం కదా, ఇప్పుడు ఇటలీ నుంచి వచ్చిన సాగర్ కన్య తన అభిప్రాయం చెప్పింది. ఇంకో సాగర్ కన్య ఉంది. హాయ్, హౌ ఆర్ యూ? Hi, I'm fine. వాట్ ఇస్ యువర్ నేమ్? My name is Cleo ఫ్రమ్ Italy. ఓకే. Okay. అయితే వీళ్ళిద్దరు సాగర్ కన్యలు ఇటలీ నుంచి వచ్చి ఇక్కడ విన్యాసాలు చేస్తున్నారు. వీళ్ళతో పాటు ఫిలిప్పీన్స్ కి సంబంధించిన మరో 3 సాగర్ కన్యలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. ఓకేనా? మరొక ఇద్దరు, ఇందులో ఇంకో ఇద్దరు జలకన్యలు ఉన్నారు. వీళ్ళు ఫిలిప్పీన్స్ దేశం నుంచి వచ్చారు. వీళ్ళు కూడా వీళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. హాయ్. Hi. ఫ్రమ్ I'm from Philippines. Philippines. How to feel for India and Visakhapatnam? How do I feel here? I feel great. It feels like home because the people here is welcoming, the smiles, and they take care of us. Visakhapatnam public, how much respond your show? They respond well. They love us. They love mermaids. Every time we go down, blowing kisses, the kids will laugh. They will smile. People here is great. Okay. How many days here you? I will be staying here. The goal is 45 days, but I guess it will be 30 days or 45 days. Oh. How many your experience in this year? Experience. I've been a free diver 2 years and also mermaiding 2 years. Yes. How to weather in Visakhapatnam and how food
The weather at morning, same in Philippines, it's hot, but at night here is very cold. Yes, and the food is very spicy but yummy. Very spicy. Yes, very spicy for us. We don't. All of the mermaids here, except my teacher, Coach Kida, she's the only one that eats spicy food. We don't eat spicy food that much, but we are adjusting. ఇది ఇక్కడ జరుగుతున్న జలకన్య షోలు సుమారు 90 రోజుల పాటు విశాఖ సాగర్ తీరంలో ఇది జరగబోతున్నాయి. ఇందులో ఇద్దరు ఇటలీ నుంచి వస్తే మరో ముగ్గురు ఫిలిప్పీన్స్ నుంచి వచ్చి ఈ ప్రదర్శన చేస్తున్నారు. వీళ్ళు అచ్చం సాగర్ కన్యల్లాగే ఉన్నారు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఆ దేశంలో సుమారు 3 నుంచి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు. విశాఖ ప్రజలు మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ మాటల్లో తెలుస్తుంది. చాలా పిల్లలకి అది ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. బయట ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. వైజాగ్ లో ఫస్ట్ టైం ఇదే పెట్టడం కూడా. అన్ని చాలా చూసాం కానీ ఇంత అనుభూతి అన్నది ఎక్కడ రాలేదు. కాకపోతే జలకర్ని చూడగల అదొక తెలియలేని ఎగ్జైట్మెంట్ అనమాట. వైజాగ్ లో ఇది ఒక పెట్టడం అందరికీ గొప్ప అవకాశం. పిల్లలకంటే ఆ లారీకి ఇలా స్నాకర్స్ కానీ బాక్ పేపర్స్ కానీ అన్ని జలకన్నీలో వాళ్ళతో పాటు ఒక సరదాగా ఎంటర్టైన్మెంట్ గా కూడా వాళ్ళు చాలా ఆకట్టుకుంటున్నారు. పిల్లలు ఇంకా ఆకట్టుకోవాలని, ఇంకా ఎక్కడ లేను కూడా రావాలని చెప్పి నేను ఆశిస్తాను. ఆ సినిమాల్లో చూడడం కానీ ఇంకెక్కడ చూడడం అయితే ఏం లేదు ప్రెసెంట్. మాకైతే చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చాం. I am from Bhadrachalam. It's very beautiful. బాగుంది యాక్చువల్లీ. చాలా అందంగా ఉన్నారు అమ్మాయిలు, చాలా అందంగా ఉన్నారు. బాగా డాన్స్ చేస్తున్నారు, బాగా పలకరిస్తున్నారు. వర్త్ ఇట్, టు బి ఆనెస్ట్, వర్త్ ఇట్. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇది, ఫస్ట్ టైం చూసాము, చాలా బాగుంది. సేమ్ భారతదేశంలోనే రెండోసారి మన విశాఖ నగరంలో సముద్ర తీరాన ఏఈ గ్రౌండ్స్ లో ఈ మర్మెట్ షో జలకన్య ప్రదర్శన స్టార్ట్ చేసి సుమారుగా 15 రోజులు అయింది. రోజుకి దీంట్లో సుమారుగా 2 దేశాలకు సంబంధించినటువంటి జలకన్యలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఒకరు దగ్గర 3 ఫిలిప్పీన్స్, అదేవిధంగా 2 బ్రిటన్ నుంచి మరియు ఒకరు వచ్చి ఫ్రాన్స్ నుంచి ఉన్నారు. వీళ్ళ 5 కూడా దాదాపుగా 6 గంటల పాటు విశాఖ నగరవాసుల్ని ఎంతో ఆకట్టుకుంటూ ఉన్నారు వాళ్ళ ప్రదర్శనతో. ఈ ప్రదర్శన మరో 60 రోజులు మాత్రమే మన విశాఖ నగరంలో కొనసాగనుంది. ఈ ప్రదర్శనని చిన్నారి పిల్లలకి చూపించి ఎంజాయ్ చేయించాల్సిందిగా పేరెంట్స్ మేము కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఇవి చాలా అరుదు ఇవి చూడటం అనేది. ఏదో యూట్యూబ్ లో మనం జలకన్యల్ని సముద్ర తీరాన్ని చూసామన్నట్టు కాకుండా లైవ్ గా కనిపిస్తాయి కాబట్టి పిల్లకాయలకి ఒక మనం ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక విజ్ఞానాన్ని అందించడం అవుతాం. అదేవిధంగా ఈ మెర్మెడ్ షో అనేది ఏదైతే ఉందో ఇది ఫారెన్ లో వాళ్ళు మామూలుగా ఈ క్లాసెస్ ద్వారా ఒక వాళ్ళకి జీవనోపాధి పొందేదాని కోసం ఒక క్లాసెస్ గా తీసుకుని వాళ్ళు పరిపాటిగా చేస్తూ ఉంటారు. అవి మన దేశంలో కూడా అభివృద్ధి అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వారికి సుమారుగా మనం $3,000 పర్ మంత్ మనం పే చేస్తూ ఉన్నాము. అదే మన కళాకారులు కూడా ఈ ప్రదర్శనని వాళ్ళు ఆసక్తిగా నేర్చుకున్నట్లయితే వారికి కూడా ఎక్కడో ఇతర దేశాలకు పోయి పనిచేయకుండా, ఎందుకంటే ఇప్పుడు ఇతర దేశాల నుంచి మన దగ్గరే పనిచేస్తూ ఉన్నారు. మన విద్యార్థులు కూడా ఈ క్రీడలు నేర్చుకున్నట్లయితే భవిష్యత్తులో వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుందని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము.
దగ్గర పెట్టి వైద్య ఎక్కడ